నమో వెంకటేశాయ. స్వర్గాపవర్గసుద్వరాయ సర్వరసాత్మనే పరమహంసాయ కర్మపాలాయ సద్ధితఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్య వీరాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృత్యవే విరాట్ శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసే అఖిలధర్మదేహాయ చ ఆత్మనే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు అని జగదాధారుడై జగత్సాక్షి స్వరూపుడై వెలుగుందేటువంటి జగన్నాథుని యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో మనం ప్రతినిత్యము పరమ పవిత్రమైన తిరుమల ధామము వేదికగా సాయం సంధ్యా సమయంలో శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నేడు కూడా యథాప్రకారం మంగళారంభం చేసుకుని నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి శుభారంభం పలుకుదాం. ఆచార్యుల వారితో కలిసి ఆ మంగళ శ్లోకాలన్నీ భక్తి శ్రద్ధలతో పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహ రమ్యదేశే ద్వీప ప్రజాత శుకసూతరవాభిరామే సంసార ఘోర ఖర శూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యం
శ్రీనివాసస్వామి సన్నిధిలో శ్రీమద్భాగవత ప్రవచన పారాయణ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ధ్రువోపాఖ్యానానికి అనుగుణంగా ఉండేటువంటి కొన్ని అధ్యాయాల పారాయణ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఈ ధ్రువుని యొక్క వంశంలో జన్మించినటువంటి అంగుడనే మహారాజుకి వేణుడు అనే పేరు కలిగినటువంటి పుత్రుడు కలిగాడు. అంగమహారాజు చాలా గొప్పవాడైతే, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూచిన వాడైతే, వేణుడనే పేరు కలిగిన వాడు అధమమైన లక్షణాలు కలిగినవాడు. చిన్నప్పటి నుంచి ఇంటి మీదకి గొడవలు తెస్తూ ఉండేవాడు, ప్రజలందరినీ కష్టపెట్టేవాడు, హింసించేవాడు. వాళ్ళందరూ వచ్చి ఈ వేణుని తండ్రి దగ్గర చెప్పేవాళ్ళు, మీ అబ్బాయి ఆ అల్లరి చేశాడు, ఈ అల్లరి చేశాడు. ఏం చేస్తాడు పాపం, మందలించాడు, మంచి బుద్ధిలోకి రావాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. కానీ పిల్లవాడు లొంగల వేణుడు. వాడితో పాటుగా వాడి దుర్గుణాలు కూడా పెరిగిపోయినాయి. ఇదంతా చూచిన తర్వాత తండ్రికి విసుగు పుట్టింది. వీడిని నేను బాగు చేయలేను, ఈ అరాచకాన్ని నేను చూడలేను అని ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రి ఆ అంగమహారాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజ్యంలో అల్లకల్లోలం ప్రారంభమైంది. ఈ వేణుడు ఎటువంటి వాడైనా మహారాజు గారి కుమారుడు కాబట్టి అతన్ని చక్రవర్తిని చేశారు. ఇక చక్రవర్తి అయిన తర్వాత ఇంకా అనేక కోణాల్లో తన గొప్పతనాన్ని, అంటే దాష్టీకాన్ని చూపించడం ప్రారంభించాడు. అంతవరకు అధికారం లేదు, ఇప్పుడు అధికారం కూడా వచ్చింది కాబట్టి ఇష్టారాజ్యంగా ఉన్నాడు. అందరినీ తిట్టటమే, పెద్ద చిన్న తేడా లేదు. యజ్ఞయాగాలు చెయ్యాలయ్యా, దేవతలు తృప్తి పడితేనే ప్రజలందరికీ ఆరోగ్యం బాగుంటుంది అంటే, నాలోనే ఉన్నారుగా దేవతలంతా, నాకే యజ్ఞ భాగాలు సమర్పించండి, నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి అంటాం మొదలెట్టాడు. ఇది కాదు అని చెబితే వాళ్ళని దండిస్తున్నాడు. సరే, ఋషులందరూ మహానుభావులు, తపస్సంపన్నులు, లోకక్షేమాన్ని కోరేవారు మహానుభావులంతా వచ్చారు. నాయనా ఇది తప్పు, ప్రజల క్షేమాన్ని నువ్వు చూడాలి తప్ప ఈ రకంగా చెయ్యకూడదని చెప్తే మాట వినల. ఎన్నో రకాలుగా చెప్పి చూశారు, వాళ్ళు శాంతస్వరూపులు, వినల. వీడి వల్ల ఏమాత్రమూ ప్రజలకు ప్రయోజనం లేదు, లోకానికి క్షేమం లేదు అని నిర్ణయించుకున్న తరువాత ఒక్కసారి వాళ్ళు అతని మీద ఆగ్రహించి హుం అన్నారు, అంతే. ఆ హుంకారానికే ఆ వేణుడు పడిపోయాడు, పతనం అయిపోయాడు, మరణించాడు. మరి రాజు లేని రాజ్యంలో ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ వేణుని యొక్క బాహువుల్ని మధించారు. ఆ బాహువులోంచి ఉద్భవించిన వారే పృథు మహారాజు. అయోనిజునిగా జన్మించాడు ఆ పృథు మహారాజు. విష్ణువు యొక్క అంశతో జన్మించారు. ఎలా తెలుసండి విష్ణు వంశ? ఆయన చేతుల్లోనూ పాదాల్లోనూ ఎక్కడ చూచినా కూడా మహాపురుష లక్షణాలు, భగవత్ సంబంధమైనటువంటి కొన్ని చిహ్నాలు కనిపిస్తున్నాయి. శంఖముద్ర, అంకుశముద్ర, గద మొదలైన చిహ్నాలన్నీ కనిపించినాయి. ఈయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడే అన్నారు. ఇప్పుడు పృథు చక్రవర్తి మహారాజు అయ్యాడు ఆయన. పృథు చక్రవర్తి మహారాజు అయిన తరువాత వందిమాగధులు వచ్చారు. వందిమాగధులు అంటే పొగడ్తలు, నువ్వు అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి అని చెప్పేటువంటి వాళ్ళు వచ్చారు. పృథు మహారాజు అన్నారు, నేను ఇంకా ఏమీ సాధించలేదు, నన్నెందుకు మీరంతా పొగుడుతారు? ఏదైనా సాధించిన తర్వాత అప్పుడు మీరు పొగిడే ప్రయత్నం చెయ్యొచ్చు అని ఎంతో వినయంగా ఆ పృథు చక్రవర్తి ఆ వందిమాగధులతో చెప్పారు. ఈ వందిమాగధులు సహజంగా మహారాజుల పక్కన ఉంటూ ఉంటారు. అప్పట్లో మహారాజుల పక్కన ఉన్నారు, ఇప్పుడు అందరి పక్కన ఉంటారు. ఓ మహారాజా, నువ్వెంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని ఆయన గుణాలని కీర్తిస్తూ ఉంటారు. ఒక్కోసారి లేని గుణాలను కూడా ఆరోపించి చెబుతూ ఉంటారు.
ఆ మహారాజు గారికి ఎట్లాగైనా ఆయన దగ్గర ఆనుకూల్యతని సంపాదించుకోవాలని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మహారాజులకు మాత్రం అటువంటి వంది మాగధులు అవసరం. ఎందుకంటే రాజు కూడా అందరిలాగా మనిషే కదా, భయపడకుండా ఎంత ఘనకార్యానైనా సాధించడానికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి ఆ వంది మాగధుల యొక్క స్తోత్రాలు ఉపయోగపడతాయి. నువ్వు దైవాంశ సంభూతుడవు, నువ్వు ఎంతమందినైనా ఏమైనా చేయగలవు అనంగానే యుద్ధానికి వెళ్ళి శత్రువుల్ని జయించడానికి తగిన ఉత్సాహశక్తి వస్తుంది. నిరాశలో ఉన్నటువంటి రాజుకి ఇటువంటి స్థుతులు బాగా ఉపయోగపడతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొంతమంది ఎలాంటి స్తోత్రాలు చేస్తారు, ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా. ఆ మహారాజు గారికి ఒక కన్నే ఉంది, పొగడాలి. మహారాజా నీకు ఒకే కన్ను ఉంది, 3 కళ్ళు లేవు, లేకపోతే నువ్వు శివుడితో సమానం. పూర్వం ధృతరాష్ట్రుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు, ఆయన గొప్ప చక్రవర్తి. ఆయనకి 2 కళ్ళు లేవు, నీకు ఒక కన్ను ఉంది, లేకపోతే నువ్వు ధృతరాష్ట్రుడితో సమానం. అసలు నీకు ఒక కన్నే లేదు కానీ లేకపోతే నీవు మన్మధునితో సమానమైన సౌందర్యం కలిగినటువంటి వాడివి అని పలు రకాలుగా స్తోత్రాలు చేసి బహుమానాలు పొందేటువంటి కొంతమంది లౌక్యం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వంది మాగధులు అందుకు లేరు. వారికి ఇచ్చినటువంటి ఆ అధికారం ఏమిటి అంటే, మహారాజు దగ్గర చేరి నిరాశ పుట్టినప్పుడు వారిలో ఉత్సాహశక్తిని పెంపొందించి మహారాజు ప్రజల్ని రక్షించే విధంగా, శత్రువులను జయించే విధంగా వారిలో ఉన్న శక్తిని ఉద్దీపింపజేసేటువంటి ఉత్తమమైన సంకల్పంతో ఉంచబడినటువంటి వాళ్లే వంది మాగధులు. అలాంటి వంది మాగధులు ఈ పృథు మహారాజుని స్తోత్రం చేస్తూ ఉంటే, అయ్యా మీరు చెప్పిన గుణాలు నాలో ఏమీ లేవు, నేనేమన్నా సాధించిన తర్వాత మీరు నన్ను పొగిడితే బాగుంటుంది అని ఎంతో వినయపూర్వకంగా చెప్పినటువంటి వాడు పృథు చక్రవర్తి. ఆ పృథు మహారాజు రాజు అవ్వంగానే ప్రకృతి పులగించింది. ప్రతి భూతానికి ఒక గుణం ఉంటుంది. భూతాలంటే పిశాచాలని కాదు, పంచభూతాలు. భూమి ఉన్నది పంచభూతాల్లో. భూమి యొక్క గుణం ఏమిటి? గంధము. ఆ గంధము ఇనుమడించింది, ఇంకా సువాసనాపూరితంగా ఉంది. భూమి అంతా సస్యశ్యామలమై పంటలు బాగా పండుతాయి. అలాగే నీటి గుణం ఏమిటి? చల్లగా ఉండడం. ఇంకాస్త చల్లగా ఆహ్లాదంగా ఉన్నది నీరు. వేడిని కలిగించేటువంటి అగ్ని తన తేజస్సుని ఇనుమడింపజేసింది. వాయువు సుఖమైన స్పర్శల్ని ఇస్తున్నాడు. ఆకాశం అందమైనటువంటి శబ్దమే గుణముగా కలిగింది. ఆకాశం ద్విగుణీకృతమైనటువంటి శబ్దం. ఇంకా లక్ష్మీదేవి ఆ పృథు చక్రవర్తికి పట్టినటువంటి స్వర్ణ ఛత్రాన్ని ఆశ్రయించి తన కాంతులతో ఆ పృథు చక్రవర్తిని సేవిస్తున్నదా అన్నట్లుగా ఉంది. సరస్వతీదేవి వంది మాగధుల యొక్క స్తుతుల్లో దాక్కుని ఆ మహారాజుని స్తోత్రం చేస్తున్నట్లుగా ఉంది. అంత వైభవంగా పృథు చక్రవర్తి విష్ణువంశ సంభూతుడై ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఆయన కాలంలో దుర్భిక్షం అనేది లేదు. ఇంకా ఆ మహారాజు చేసినటువంటి గొప్ప గొప్ప ఘనకార్యాలన్నీ కూడా శ్రీమద్భాగవతంలో గతంలో మనం ఆచార్యుల వారి ముఖతః చక్కగా శ్రద్ధగా తెలుసుకున్నాం. పారాయణ కార్యక్రమంలో కూడా సంక్షిప్తంగా అప్పుడప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడు ఆ పృథు చక్రవర్తి ఉద్భవానికి సంబంధించినటువంటి చక్కని అధ్యాయాలన్నీ కూడా యథాశక్తి పారాయణ చేసుకుందాం. ఆచార్యుల వారు ఆ శ్లోకాలు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్దశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ భృగ్వాదయస్తే మునయో
లోకానాం క్షేమదర్శినః లోకానాం క్షేమదర్శినః గోప్తర్యసతి వై నృణాం గోప్తర్యసతి వై నృణాం పశ్యంతః పశుసామ్యతాం పశ్యంతః పశుసామ్యతాం వీరమాతరమాహూయ వీరమాతరమాహూయ సునీతాం బ్రహ్మవాదినః సునీతాం బ్రహ్మవాదినః ప్రకృత్య సమ్మతం వేనం ప్రకృత్య సమ్మతం వేనం అభ్యసించన్ పతిం భువః అభ్యషించన్ పతిం భువః శ్రుత్వా నృపాసనగతం శ్రుత్వా నృపాసనగతం వేనమత్యుగ్రశాసనం వేనమత్యుగ్రశాసనం నిలిల్యుర్దస్య వస్సద్యః నిలిల్యుర్దస్య వస్సద్యః సర్పత్రస్తా ఇవాఖవః సర్పత్రస్తా ఇవాఖవః స ఆరూఢ నృపస్థానే స ఆరూఢ నృపస్థానే ఉన్నద్ధోష్ట విభూతిభిః ఉన్నద్ధోష్ట విభూతిభిః అవమేనే మహాభాగాన్ అవమేనే మహాభాగాన్ స్తబ్ధః సంభావితః స్వతః స్తబ్ధः సంభావితः స్వతః ఏవం మదాంధ ఉత్సిక్తో ఏవం మదాంధ ఉత్సిక్తో నిరంకుశ ఇవ ద్విపః నిరంకుశ ఇవ ద్విపః పర్యటన్ రథమాస్థాయ పర్యటన్ రథమాస్థాయ కంపయన్నివ రోదసి కంపయన్నివ రోదసి నయస్తవ్యం న దాతవ్యం నయష్టవ్యం న దాతవ్యం నహోతవ్యం ద్విజాః క్వచిత్ నహోతవ్యం ద్విజాః క్వచిత్ ఇతి న్యవారయద్ధర్మం ఇతి న్యవారయద్ధర్మం భేరీఘోషేణ సర్వశః భేరీఘోషేణ సర్వశః వేనస్యావేక్ష్య మునయో వేనస్యావేక్ష్య మునయో దుర్వృత్తస్య విచేష్టితం దుర్వృత్తస్య విచేష్టితం విమృశ్య లోకవ్యసనం విమృశ్య లోకవ్యసనం కృపయోచుస్మ సత్రిణః కృపయోచస్మ పత్రిణః అహోభయతః ప్రాప్తం అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్ లోకస్య వ్యసనం మహత్ దారుణ్యుభయతో దీప్తే దారుణ్యుభయతో దీప్తే ఇవ తస్కరపాలయోః ఇవ తస్కరపాలయోః అరాజకభయాదేశః అరాజకభయాదేశః కృతో రాజా తదర్హణః కృతో రాజా తదర్హణః తతోప్యాసీద్భయం త్వద్య తతోప్యాసీద్భయం త్వద్య కథం స్యాత్ స్వస్తి దేహినాం కథం స్యాత్ స్వస్తి దేహినాం అహేరివ పయః పోషః అహేరివ పయః పోషః పోషకస్యాప్యనర్థభృత్ పోషకస్యాప్యనర్థభృత్ వేనః ప్రకృత్యైవ ఖలః వేనః ప్రకృత్యైవ ఖలః సునీతా గర్భసంభవః సునీతా గర్భసంభవః నిరూపితః ప్రజాపాలః నిరూపితః ప్రజాపాలః సజిఘాంసతి వై ప్రజాః సజిఘాంసతి వై ప్రజాః తథాపి సాంత్వయే మాముం తథాపి సాంత్వయే మాముం నాస్మాంస్తత్పాతకం స్పృశేత్ నాస్మాంస్తత్పాతకం స్పృశేత్ తద్విద్వద్భిరసద్వృత్తో తద్విద్వద్భిరసద్వృత్తో వేనోస్మాభిః కృతో నృపః వేనోస్మాభిః కృతో నృపః సాంత్వితో యది నో వాచం సాంత్వితో యది నో వాచం నగ్రహీష్యత్యధర్మకృత్ నగ్రహీష్యత్యధర్మకృత్ లోకధిక్
లోకధిక్కారసందగ్ధం లోకధిక్కారసందగ్ధం దహిష్యామస్వతేజసా దహిష్యామస్వతేజసా ఏవమధ్యవసాయైనం ఏవమధ్యవసాయైనం మునయో గూఢమన్యవః మునయో గూఢమన్యవః ఉపవ్రజ్యాబ్రువన్వేనం ఉపవ్రజ్యాబ్రువన్వేనం సాంతయిత్వా చ సామభిః సాంత్వయిత్వా చ సామభిః మునయ ఊచుః మునయ ఊచుః నృపవర్య నిబోధైతత్ నృపవర్య నిబోధైతత్ యత్తే విజ్ఞాపయామ భోః యత్తే విజ్ఞాపయామ భోః ఆయుశ్రీబలకీర్తీనాం ఆయుశ్రీబలకీర్తీనాం తవ తాత వివర్ధనం తవ తాత వివర్ధనం ధర్మ ఆచరితః పుంసాం ధర్మ ఆచరితః పుంసాం వాంగ్మనః కాయ బుద్ధిభిః వాంగ్మనః కాయ బుద్ధిభిః లోకాన్ విశోకాన్ వితరత్ లోకాన్ విశోకాన్ వితరత్ యథానంత్యమసంగినాం యథానంత్యమసంగినాం లోకాన్ విశోకాన్ వితరత్ యథానంత్యమసంగినాం లోకాన్ విశోకాన్ వితరత్ యథానంత్యమసంగినాం సతే మా వినశేద్వీర సతే మా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణః ప్రజానాం క్షేమలక్షణః యస్మిన్ వినష్టే నృపతిః యస్మిన్ వినష్టే నృపతిః ఐశ్వర్యాదవరోహతి ఐశ్వర్యాదవరోహతి రాజన్న సాధ్వమాత్యేభ్యః రాజన్న సాధ్వమాత్యేభ్యః చోరాదిభ్యః ప్రజా నృపః చోరాదిభ్యః ప్రజా నృపః రక్షన్ యథా బలిం గృహ్ణన్ రక్షన్ యథా బలిం గృహ్ణన్ ఇహ ప్రేత్య చ మోదతే ఇహ ప్రేత్య చ మోదతే యస్య రాష్ట్రే పురే చైవ యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞపూరుషః భగవాన్ యజ్ఞపూరుషః ఇజ్యతే స్వేన ధర్మేణ ఇజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః జనైర్వర్ణాశ్రమాన్వితైః తస్య రాజ్ఞో మహాభాగ తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్ భూతభావనః భగవాన్ భూతభావనః పరితుష్యతి విశ్వాత్మా పరితుష్యతి విశ్వాత్మా తిష్టతో నిజ శాసనే తిష్టతో నిజ శాసనే తస్మిన్ స్తుష్టే కిమప్రాప్యం తస్మిం స్తుష్టే కిమప్రాప్యం జగతామీశ్వరేశ్వరే జగతామీశ్వరేశ్వరే లోకాః సపాలాహ్యేతస్మై లోకాః సపాలాః ఏతస్మై హరంతి బలిమాదృతాః హరంతి బలిమాదృతాః తం సర్వలోకామరయజ్ఞ సంగ్రహం తం సర్వలోకామరయజ్ఞ సంగ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయం త్రయీమయం ద్రవ్యమయం తపోమయం యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయతే యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయతే రాజన్ స్వదేశాననురోద్ధుమర్హసి రాజన్ స్వదేశాననురోద్ధుమర్హసి యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిః యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిః వితాయమానేన సురాః కలాహరేః వితాయమానేన సురాః కలాహరేః స్విష్టాః సుతుష్టాః ప్రదిశంతి వాంఛితం స్విష్టాః సుతుష్టాః ప్రదిశంతి వాంఛితం తద్ధేలనం నార్హసి వీరచేష్టితుం తద్ధేలనం నార్హసి వీరచేష్టితుం వేనౌవాచ వేన ఉవాచ బాలిశావత యూయం వా బాలిశాబత యూయం వా అధర్మే ధర్మమానినః అధర్మే ధర్మమానినః ఏ వృత్తి
వృత్తిదం పతిం హిత్వా ఏ వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే జారం పతిముపాసతే అవజానంత్యమీ మూఢాః అవజానంత్యమీ మూఢాః నృపరూపిణమీశ్వరం నృపరూపిణమీశ్వరం నాను విందంతి తే భద్రం నాను విందంతి తే భద్రం ఇహలోకే పరత్ర చ ఇహలోకే పరత్ర చ కో యజ్ఞపురుషో నామ కో యజ్ఞపురుషో నామ యత్ర వో భక్తిరీదృశీ యత్ర వో భక్తిరీదృశీ భర్తృస్నేహ విదూరాణాం భర్తృస్నేహ విదూరాణాం యథా జారే కుయోషితాం యథా జారే కుయోషితాం విష్ణుర్విరించో గిరిశః విష్ణుర్విరించో గిరిశః ఇంద్రో వాయుర్యమో రవిః ఇంద్రో వాయుర్యమో రవిః పర్జన్యో ధనదః సోమః పర్జన్యో ధనదః సోమః క్షితిరగ్నిరపాం పతిః శితిరగ్నిరపాం పతిః ఏతే చాన్యే చ విబుధాః ఏతే చాన్యే చ విబుధాః ప్రభవో వరశాపయోః ప్రభవో వర్షాపయోః దేహే భవంతి నృపతేః దేహే భవంతి నృపతేః సర్వదేవమయో నృపః సర్వదేవమయో నృపః తస్మాన్ మాం కర్మభిర్విప్రాః తస్మాన్ మాం కర్మభిర్విప్రాః యజధ్వం గతమత్సరాః యజధ్వం గతవత్సరాః బలిం చ మహ్యం హరత బలిం చ మహ్యం హరత మత్తోన్యః కోగ్రభుక్ పుమాన్ మత్తోన్యః కోగ్రభుక్ పుమాన్ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్థం విపర్యయమతిః ఇత్థం విపర్యయమతిః పాపీయానుత్పథం గతః పాపీయానుత్పథం గతః అనునీయమానస్తద్యాచ్నాం అనునీయమానస్తద్యాచ్నాం న చక్రే భ్రష్టమంగళః న చక్రే భ్రష్టమంగళః ఇతి తే సత్కృతాస్తేన ఇతి తే సత్కృతాస్తేన ద్విజాః పండితమానినా ద్విజాః పండితమానినా భగ్నాయాం భవ్యయాజ్ఞాయాం భగ్నాయాం భవ్యయాజ్ఞాయాం తస్మై విదురచుక్రుధుః తస్మై విదురచుక్రుధుః హన్యతాం హన్యతామేషః హన్యతాం హన్యతామేషః పాపః ప్రకృతిదారుణః పాపః ప్రకృతిదారుణః జీవన్ జగదసావాషు జీవన్ జగదసావాషు కురుతే భస్మసాద్ధుర్వం కురుతే భస్మసాధ్రువం నాయమర్హత్య సద్వృత్తో నాయమర్హత్య సద్వృత్తో నరదేవ వరాసనం నరదేవ వరాసనం యోధి యజ్ఞపతిం విష్ణుం యోధి యజ్ఞపతిం విష్ణుం వినిందత్యనపత్రపః వినిందత్యనపత్రపః కో వైనం పరిచక్షీత కో వైనం పరిచక్షీత వేనమేకమృతే శుభం వేనమేకమృతే శుభం ప్రాప్త ఈదృశమైశ్వర్యం ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహభాజనః యదనుగ్రహభాజనః ఇత్థం వ్యవసితా హంతుం ఇత్థం వ్యవసితా హంతుం ఋషయోరూఢమన్యవః ఋషయోరూఢమన్యవః నిజఘ్నుర్హుంకృతైర్వేనం నిజఘ్నుర్హుంకృతైర్వేనం హతమచ్యుత నిందయా హతమచ్యుత నిందయా ఋషిభిः స్వాశ్రమపదం ఋషిభిస్వాశ్రమపదం గతే పుత్రకలేవరం గతే పుత్ర
కలేవరం సునీతాపాలయామాస సునీతాపాలయామాస విద్యాయోగేన శోచతి విద్యాయోగేన శోచతి ఏకదా మునయస్తేతు ఏకదా మునయస్తేతు సరస్వత్సలిలాప్లుతాః సరస్వత్సలిలాప్లుతాః హుత్వాగ్నీన్ సత్కథాశ్చక్రుః హుత్వాగ్నీన్ సత్కథాశ్చక్రుః ఉపవిష్టాः సరిత్తటే ఉపవిష్టాः సరిత్తటే వీక్ష్యోత్థితాన్ మహోత్పాతాన్ వీక్ష్యోత్థితాన్ మహోత్పాతాన్ ఆహుర్లోక భయంకరాన్ ఆహుర్లోక భయంకరాన్ అప్యభద్రమనాథాయాః అప్యభద్రమనాథాయాః దస్యుభ్యో న భవేద్భువః దస్యుభ్యో న భవేద్భువః ఏవం మృశంత ఋషయో ఏవం ఋషంత ఋషయో ధావతాం సర్వతో దిశం ధావతాం సర్వతో దిశం పాంసుః సముత్థితో భూరిః పాంసుః సముత్థితో భూరిః చోరాణమభిలుంపతాం చోరాణమభిలుంపతాం తదుపద్రవమాజ్ఞాయ తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం లోకస్య వసులుంపతాం భర్తర్యుపరతే తస్మిన్ భర్తర్యుపర్రతే తస్మిన్ అన్యోన్యం చ జిఘాంసతాం అన్యోన్యం చ జిఘాంసతాం చోరప్రాయం జనపదౌ చోరప్రాయం జనపదం హీనసత్వమరాజకం హీనసత్వమరాజకం లోకాన్నావారయం ఛక్తాః లోకాన్నావారయం ఛక్తాః అపి తద్దోషదర్శినః అపి తద్దోషదర్శినః బ్రాహ్మణः సమదృక్షాంతో బ్రాహ్మణः సమదృక్షాంతో దీనానాం సముపేక్షకః దీనానాం సముపేక్షకః స్రవతే బ్రహ్మ తస్యాపి స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భాండాత్పయో యథా భిన్న భాండాత్పయో యథా నాంగస్య వంశో రాజర్షేః నాంగస్య వంశో రాజర్షేః ఏష సంస్థాతుమర్హతి ఏష సంస్థాతుమర్హతి అమోఘ వీర్యా హి నృపాః అమోఘ వీర్యా హి నృపాః వంశేస్మిన్ కేశవాశ్రయాః వంశేస్మిన్ కేశవాశ్రయాః వినిశ్చిత్యైవ మృషయో వినిశ్చిత్యైవ మృషయో విపన్నస్య మహీపతేః విపన్నస్య మహీపతేః మమంధురూరుం తరసా మమంధురూరుం తరసా తత్రాసీద్బాహుకో నరః తత్రాసీద్ బాహుకో నరః కాకకృష్ణోతి హ్రస్వాంగో కాకకృష్ణోతి హ్రస్వాంగో హ్రస్వబాహుర్మహాహనుః హ్రస్వబాహుర్మహాహనుః హ్రస్వపాన్నిమ్ననాసాగ్రో హ్రస్వపాన్నిమ్ననాసాగ్రో రక్తాక్షస్తామ్రమూర్ధజః రక్తాక్షస్తామ్రమూర్ధజః తంతు దేవనతందీనం తంతు తేవ నతం దీనం కింకరోమీతి వాదినం కింకరోమీతి వాదినం నిషీదేత్యబ్రువంస్తాత నిషీదేత్యబ్రువంస్తాత సనిషాదస్తతో భవత్ సనిషాదస్తతో భవత్ తస్య వంశ్యాస్తు నైషాదాః తస్య వంశాస్తు నైషాదాః గిరికాననగోచరాః గిరికాననగోచరాః ఏనాహరజ్జాయమానో ఏనాహరజ్జాయమానో వేన కల్మషముల్బణం వేన కల్మషముల్బణం
ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్దశోऽధ్యాయః చతుర్దశోऽధ్యాయః అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే పంచదశోऽధ్యాయः పంచదశోऽధ్యాయः మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ అథ తస్య పునర్విప్రైః అథ తస్య పునర్విప్రైః అపుత్రస్య మహీపతేః అపుత్రస్య మహీపతేః బాహుభ్యాం మధ్యమానాభ్యాం బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపద్యత మిథునం సమపద్యత తద్దృష్ట్వా మిథునం జాతం తద్దృష్ట్వా మిథునం జాతం ఋషయో బ్రహ్మవాదినః ఋషయో బ్రహ్మవాదినః ఊచుః పరమసంతుష్టాః ఊచుః పరమసంతుష్టాః విదిత్వా భగవత్కలాం విదిత్వా భగవత్కలాం ఋషయ ఊచుః ఋషయ ఊచుః ఏష విష్ణోర్భగవతః ఏష విష్ణోర్భగవతః కళా భువనపాలిని కళా భువనపాలిని యం చ లక్ష్మ్యాః సంభూతిః యం చ లక్ష్మ్యాః సంభూతిః పురుషస్యానపాయిని పురుషస్యానపాయిని అయం తు ప్రథమో రాజ్ఞాం అయం తు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రథయితా యశః పుమాన్ ప్రథయితా యశః పృథుర్నామ మహారాజో పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవాః భవిష్యతి పృథుశ్రవాః ఇయం చ సుదతీ దేవీ ఇయం చ సుదతీ దేవీ గుణభూషణ భూషణ గుణభూషణ భూషణ అర్చిర్నామ వరారోహ అర్చిర్నామ వరారోహ పృథుమేవావరుంధతి పృథుమేవావరుంధతి ఏష సాక్షాద్ధరేరంశో ఏష సాక్షాద్ధరేరంశో జాతో లోకరిరక్షయ జాతో లోకరిరక్షయ ఇయం చ తత్పరాహి శ్రీః ఇయం చ తత్పరాహి శ్రీః అనుజజ్ఞేన పాయిని అనుజజ్ఞేన పాయిని మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ప్రశంసంతి స్మ తం విప్రాః ప్రశంసంతి స్మ తం విప్రాః గంధర్వ ప్రవరా జగుః గంధర్వ ప్రవరా జగుః ముముచుస్సు మనోధారాః ముముచుస్సు మనోధారాః సిద్ధా నృత్యంతి స్వస్త్రియః సిద్ధా నృత్యంతి స్వస్త్రియః శంఖతూర్యమృదంగాద్యాః శంఖతూర్య మృదంగాద్యాః నేదుర్దుందుభయో దివి నేదుర్దుందుభయో దివి తత్ర సర్వ ఉపాజగ్ముః తత్ర సర్వ ఉపాజగ్ముః దేవర్షి పితॄణాం గణాః దేవర్షి పితॄణాం గణాః బ్రహ్మా జగద్గురుర్దేవైః బ్రహ్మా జగద్గురుర్దేవైః సహాశ్రుత్య సురేశ్వరైః సహాశ్రుత్య సురేశ్వరైః వైన్యస్య దక్షిణే హస్తే వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః దృష్ట్వా చిహ్నం గదాభృతః పాదయోరరవిందం చ పాదయోరరవిందం చ తం వై మేనే హరేః కలాం తం వై మేనే హరేః కలాం యస్యా ప్రతిహతం చక్రం యస్యా ప్రతిహతం చక్రం అంశః స పరమేష్ఠినః అంశః స పరమేష్ఠినః తస్యాభిషేక ఆరబ్ధో తస్యాభిషేక ఆరబ్ధో బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః
అభిషేచనికాన్యస్మై అభిషేచనికాన్యస్మై ఆజహ్రుః సర్వతో జనాః ఆజహృస్సర్వతో జనాః సరిత్సముద్రాగిరయో సరిత్సముద్రాగిరయో నాగా గావః ఖగా మృగాః నాగాగావః ఖగా మృగాః ద్యౌః క్షితిః సర్వభూతాని ద్యౌః క్షితిః సర్వభూతాని సమాజహృరుపాయనం సమాజహృరుపాయనం సోభిషిక్తో మహారాజః సోభిషిక్తో మహారాజః సువాసాः సాధ్వలంకృతః సువాసాసాధ్వలంకృతః పత్న్యార్చిషాలంకృతయా పత్న్యార్చిషాలంకృతయా విరేజేగ్నిరివావరః విరేజేగ్నిరివాపరః తస్మై జహారధనదో తస్మై జహారధనదో హైమం వీరవరాసనం హైమం వీరవరాసనం వరుణः సలిలస్రావం వరుణः సలిలస్రావం ఆతపత్రం శశిప్రభం ఆతపత్రం శశిప్రభం వాయుశ్చ వాలవ్యజనే వాయుశ్చ వాలవ్యజనే ధర్మః కీర్తిమయీం స్రజం ధర్మః కీర్తిమయీం స్రజం ఇంద్రః కిరీటముత్కృష్టం ఇంద్రః కిరీటముత్కృష్టం దండం సంయమనం యమః దండం సంయమనం యమః బ్రహ్మా బ్రహ్మమయం వర్మ బ్రహ్మా బ్రహ్మమయం వర్మ భారతీహారముత్తమం భారతీహారముత్తమం హరిः సుదర్శనం చక్రం హరిः సుదర్శనం చక్రం తత్పత్న్యవ్యాహతాం శ్రియం తత్పత్న్యవ్యాహతాం శ్రియం దశచంద్రమసిం రుద్రః దశచంద్రమసిం రుద్రః శతచంద్రం తథాంబికా శతచంద్రం తథాంబికా సోమో మృతమయానశ్వాన్ సోమో మృతమయానశ్వాన్ త్వష్టారూపాశ్రయం రథం త్వష్టారూపాశ్రయం రథం అగ్నిరాజగవంచాపం అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయా నిషూన్ సూర్యో రశ్మిమయా నిశూన్ భూః పాదుకే యోగమయ్యౌ భూః పాదుకే యోగమయ్యౌ ద్యౌః పుష్పావలిమన్వహం ద్యౌః పుష్పావలిమన్వహం నాట్యం సుగీతం వాదిత్రం నాట్యం సుగీతం వాదిత్రం అంతర్ధానం చ ఖేచరాః అంతర్థానం చ ఖేచరాః ఋషయశ్చాశిషः సత్యాః ఋషయశ్చాశిషः సత్యాః సముద్రశంఖమాత్మజం సముద్రశంఖమాత్మజం సింధవః పర్వతా నద్యో సింధవః పర్వతా నద్యో రథవీధిర్మహాత్మనః రథవీధిర్మహాత్మనః సూతోధమాగధో వందీ సూతోథమాగధో వందీ తం స్తోతుముపతస్థిరే తం స్తోతుముపతస్థిరే తావకాంస్తానభిప్రేత్య స్థావకాంస్తానభిప్రేత్య పృథుర్వైన్యః ప్రతాపవాన్ పృథుర్వైన్యః ప్రతాపవాన్ మేఘనిర్హ్రాదయా వాచా మేఘనిర్హ్రాదయా వాచ ప్రహసన్నిదమబ్రవీత్ ప్రహసన్నిదమబ్రవీత్ పృథుర్వాచ పృథురువాచ భోస్సూత హేమాగధ సౌమ్యవందిన్ భోస్సూత హేమాగధ సౌమ్యవందిన్ లోకేధునా స్పష్టగుణస్య మే స్యాత్ లోకేధునా స్పష్టగుణస్య మే స్యాత్ కిమాశ్రయో మేస్తవ ఏష యోజ్యతాం కిమాశ్రయో మేస్తవ ఏష యోజ్యతాం మామయ్య భువన్వి తథా గిరోవః మామయ్య భువన్ వితథా గిరోవః తస్మాత్ పరోక్షే
స్మదుపశ్రుతాన్యలం తస్మాత్ పరోక్షే ఉపశ్రుతాన్యలం కరిష్యథ స్తోత్రమపీచ్యవాచః కరిష్యథ స్తోత్రమపీచ్యవాచః సత్యుత్తమ శ్లోక గుణానువాదే సత్యుత్తమ శ్లోక గుణానువాదే జుగుప్సితం నస్తవయంతి సభ్యాః జుగుప్సితం నస్తవయంతి సభ్యాః మహద్గుణానాత్మని కర్తుమీశః మహద్గుణానాత్మని కర్తుమీశః కస్తావకైస్తావయతే సతోపి కస్తావకైస్తావయతే సతోపి తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధో తేస్యా భవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతిర్న వేద జనావహాసం కుమతిర్న వేద ప్రభవో హ్యాత్మనస్తోత్రం ప్రభవో హ్యాత్మనస్తోత్రం జుగుం సత్యపి విశ్రుతాః జుగుప్సత్యపి విశ్రుతాః హ్రీమంతః పరమోదారాః హ్రీమంతః పరమోదారాః పౌరుషం వా విగర్హితం పౌరుషం వా విగర్హితం వయం త్వవిదితా లోకే వయం త్వవిదితా లోకే సూతాద్యాపి వరీమభిః సుతాద్యాపి వరీమభిః కర్మభిః కథమాత్మానం కర్మభిః కథమాత్మానం గాపయిష్యామ బాలవత్ గాపయిష్యామ బాలవత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కందే పంచదశోऽధ్యాయః పంచదశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. అందంద కురియించిరమరులు మునినాథ వితతి మోదం బంద విరులవాన పరమానురక్తి శుంభల్లీల జూబెట్టి సురపతి వీడనచ్చరలయాట కర్ణ రసాయన క్రమున వితించే పరపైన తేట కిన్నెరుల పాట అనిమిషకరహతంబై చాల జలగెను విభవోత్సంబుదుందుభిరవంబు మునినుతి జలంగే శిఖిగుండముల విలింగెనంతన చటికి సరసీరుహాసనుండు గరుడ గంధర్వ కిన్నెర గణముతోడనర్తి జనుదించే సమ్మోదమతిశయిల్ల అని అత్యంత ఉత్తముడైనటువంటి అంగునకు వేణుడు అతి కిరాతకుడు ఉదయించడం, అతని యొక్క దుశ్చర్యలు తడలేక తండ్రి అయినటువంటి తిరిగి వనాల వెంట వెళ్ళిపోవడం, దుష్టుడైన రాజపుత్రుడు రాజాధికారం ఉన్నది కాబట్టి అతనినే తిరిగి ఆ రాజపీఠంపై కూర్చోబెట్టడం, అతని దారుణాలు తట్టుకోలేక మంచి చెప్పవలసినటువంటి వారు కాబట్టి ఋషులు మునులు అందరూ కూడా బ్రాహ్మణోత్తములు అందరూ కూడా చెప్పవలసిన రీతిలో చెప్పినప్పటికీ కూడా అక్కడ కూడా వైపరీత్యంతో అహంకారంతో మదంతో గర్వంతో నా విష్ణు పృథివీపతి అంటే దానికి వక్రభాష్యంగా చెప్పి నేనే రాజుని నేనే విష్ణువుని కాబట్టి నన్నే పూజించాలి, సమస్త హోమద్రవ్యాలన్నీ కూడా నాకే సమర్పించాలని అనేక విధాలుగా దుర్భాషలాడడమే కాకుండా ఆ విష్ణు నింద ఎప్పుడైతే చేశాడో ఆయన వెంటనే అంతవరకు ఓపిక పట్టారు. ఎప్పుడైతే పరమాత్మని నిందించడం మొదలుపెట్టాడో ఉత్తముడైన వాడికి జనించు కూడా అప్పుడు అక్కడున్న విప్రోత్తములు కూడా హరిభక్తులు కూడా సహించలేకపోయారు. నిజగ్నుర్హుంకృతేర్ వేనం హతమచ్యుత నిందయ. అచ్యుత నింద జరిగిన వెంటనే వీళ్ళలోంచి హుంకారం వచ్చింది. ఆ హుంకారానికి వాడొక్కసారిగా బలైపోయాడు. కానీ తిరిగి మరి రాజులేని రాజ్యం అంటే అల్లకల్లోలం అవుతోంది కాబట్టి తిరిగి మరలా ఆ వేణు నుండే అత్యద్భుతమైనటువంటి పృథు మహారాజు అదేవిధంగా అర్చి వారిద్దరూ కూడా చక్కగా ఉదయించారు లోకరక్షణకై. ఎప్పుడైతే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి ఆ పృథు మహారాజు ఉదయించాడో వెంటనే వారికి అందరికీ కూడా కావలసినటువంటి ఆయుధ సంపత్తిని అంతటినీ కూడా దేవతలందరూ కూడా అందించారు. అందించిన తరువాత ఆయన గురించి ఎన్నో విధాలుగా పొగడ్తలు పొగడుతూ ఉంటే
ఆయన అత్యద్భుతంగా స్పందించి వందిమాగత సూతవరులార నాయందు కమనీయ గుణములు కలిగనేని అర్హంబు నుతి చేయం అవి లేవు నాయందు అదిగాన మీ నుతి వ్యర్థమయ్యే ఇట మీద గుణములనే పారియుండిన అప్పుడు నుతించెదరు అగుట మీరు సభ్య నియుక్తులై చతురతనుత్తమ శ్లోకుని గుణముల స్తోకభూ ప్రసిద్ధములు కాన సన్నుతి చేయుడు అజుని అతని బహువిధ భావంబులు అభినుతింపనలవిగాక ఏ ఉండదురు అదియుగాక చతురమతులార మాగధ జనములారా. ఇది ఒక ఉత్తముడైనటువంటి రాజుకి అధికారికి ఉండేటువంటి గుణాలు. వాటన్నిటినీ చెబుతూ నేను ఇప్పుడే ఉదయించానయ్యా, రాజ్యాన్ని ఇంకా స్వీకరించలేదు, నన్ను సాక్షాత్తు విష్ణువుతో మీరు పోలుస్తూ ఉన్నారు, విష్ణు అంశ సంభూతుడైనప్పటికీ కూడా క్రియ నిర్వహించిన తదుపరే మీరు ఆ రకంగా నన్ను కీర్తించాలి, అప్పుడు కీర్తిద్దురు గాని అని చెప్పి ఆయన తన యొక్క ఆ విష్ణు వైభవాన్నంతటినీ కూడా రాజుకుండేటువంటి లక్షణాలన్నింటినీ కూడా తెలియజెప్పడం, ఆ రాజు పరిపాలించాడు కాబట్టి ఈనాడు దీనికి పృథివీ అనేటువంటి వ్యవహారం కూడా లోకంలో మనం చూడడం జరుగుతోంది. అటువంటి పృథు మహారాజు యొక్క గుణ వైభవానికి సంబంధించినటువంటి అధ్యాయాలు మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. తదుపరి అధ్యాయాన్ని కూడా శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుని ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షోడశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః తుష్టువుస్తుష్ట మనసః తద్వాగమృత సేవయా నాలం వయంతే మహిమానువర్ణనే యో దేవవర్యోవతతారమాయయా వేనాంగజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రమూర్ధియః అథాప్యుదారశ్రవసః పృథోర్హరేః కళావతారస్య కథామృతాదృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేనువర్తయన్ గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినాం ఏష వై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌతనూః కాలే కాలే యథా భాగం లోకయోరుభయోర్హితం వసుకాల ఉపాదత్తే కాలే చాయం విముంచతి సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభుః తితిక్షత్యక్రమం వైన్యః ఉపర్యాక్రమతామపి భూతానాం కరుణః శశ్వత్ ఆర్తానాం క్షితివృత్తి
క్షితివృత్తిమాన్ ఆర్తానాం క్షితివృత్తిమాన్ దేవే వర్షత్యసౌ దేవో దేవే వర్షత్యసౌ దేవో నరదేవ వపుర్హరిః నరదేవ వపుర్హరిః కృచ్ఛ్రప్రాణాః ప్రజాహ్యేష కృచ్ఛ్ర ప్రాణాః ప్రజాహ్యేషః రక్షిష్యంత్యంజసేంద్రవత్ రక్షిష్యత్యంజసేంద్రవత్ అప్యాయయత్యసౌ లోకం ఆప్యాయయత్యసౌ లోకం ఆప్యాయయత్యసౌ లోకం ఆప్యాయయత్యసౌ లోకం వదనామృతమూర్తినా వదనామృతమూర్తినా సానురాగావలోకేన సానురాగావలోకేన విశదస్మితచారుణ విశదస్మితచారుణ అవ్యక్తవర్మైష నిగూఢకార్యో అవ్యక్తవర్మైష నిగూఢకార్యో గంభీరవేధా ఉపగుప్తవిత్తః గంభీరవేధా ఉపగుప్తవిత్తః అనంతమాహాత్మ్యగుణైకధామ అనంతమాహాత్మ్యగుణైకధామ పృథుః ప్రచేత ఇవ సంవృతాత్మా పృథుః ప్రచేత ఇవ సంవృతాత్మా దురాసదో దుర్విషః దురాసదో దుర్విషః ఆసన్నోపి విదూరవత్ ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం శక్యో నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితో నలః వేనారణ్యుత్థితో నలః అంతర్బహిశ్చ భూతానాం అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీన ఇవాధ్యక్షో ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినాం వాయురాత్మేవ దేహినాం నాదండ్యం దండయత్యేష నాదండ్యం దండయత్యేషః సుతమాత్మద్విషామపి సుతమాత్మద్విషామపి దండయంత్యాత్మజమపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థితః దండ్యం ధర్మపథే స్థితః అస్యా ప్రతిహతం చక్రం అస్యా ప్రతిహతం చక్రం పృథోరామానసాచలాత్ పృథోరామానసాచలాత్ వర్తతే భగవానర్కో వర్తతే భగవానర్కో యావత్తపతి గోగణైః యావత్తపతి గోగణైః రంజయిష్యతి యల్లోకం రంజయిష్యతి యల్లోకం అయమాత్మ విచేష్టితైః అయమాత్మ విచేష్టితైః అథాముమాహూరాజానం అథాముమాహూర్రాజానం మనోరంజనకైః ప్రజాః మనోరంజనకైః ప్రజాః దృఢవ్రతః సత్యసంధో దృఢవ్రతః సత్యసంధో బ్రహ్మణ్యో వృద్ధసేవకః బ్రహ్మణ్యో వృద్ధసేవకః శరణ్యः సర్వభూతానాం శరణ్యः సర్వభూతానాం మానదో దీనవత్సలః మానదో దీనవత్సలః మాతృభక్తిః పరస్త్రీషు మాతృభక్తిః పరస్త్రీషు పత్న్యామర్ధ ఇవాత్మనః పత్న్యామర్థ ఇవాత్మనః ప్రజాసు పితృవత్ స్నిగ్ధః ప్రజాసు పితృవత్ స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం కింకరో బ్రహ్మవాదినాం దేహినామాత్మవత్ ప్రేష్ఠః దేహినామాత్మవత్ ప్రేష్ఠః సుహృదాం నందివర్ధనః సుహృదాం నందివర్ధనః ముక్తసంగ ప్రసంగోయం ముక్తసంగ ప్రసంగోయం దండపాణిరసాధుషు దండపాణిరసాధుషు అయంతు సాక్షాత్ భగవాన్ స్త్రియధీశః అయంతు సాక్షాత్ భగవాన్ స్త్రియధీశః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః యస్మిన్న విద్యారచితం నిరర్థకం యస్మిన్న విద్యారచితం నిరర్థకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం అయం భువో మండలమోదయాద్రేః అయం భువో మండలమోదయాద్రేః గోప్తైక వీరో నరదేవనాథః గోప్తైక వీరో నరదేవనాథః ఆస్థాయ జైత్రం రథమాత్తచాపః ఆస్థాయ
ఆస్థాయ చైత్రం రథమాత్తచాపః పర్యస్యతే దక్షిణతో యథార్కః పర్యస్యతే దక్షిణతో యథార్కః అస్మై నృపాలాః కిల తత్ర తత్ర అస్మై నృపాలాః కిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకపాలాః బలిం హరిష్యంతి స లోకపాలాః మంస్యంత ఏషాం స్త్రియ ఆదిరాజం మంస్యంత ఏషాం స్త్రియ ఆదిరాజం చక్రాయుధం తద్యశ ఉద్ధరంత్యః చక్రాయుధం తద్యశ ఉద్ధరంత్యః అయం మహీంగాం దుదుహేధిరాజః అయం మహీంగాం దుదుహేధిరాజః ప్రజాపతిర్వృత్తికరః ప్రజానాం ప్రజాపతిర్వృత్తికరః ప్రజానాం యో లీలయాద్రీన్ స్వశరాసకోట్యా యో లీలయాద్రీన్ శ్వశరాసకోట్యా భిందన్ సమాంగామకరోద్యథేంద్రః భిందన్ సమాం గామకరోద్యథేంద్రః విస్ఫూర్జయన్నాజగవం ధనుస్వయం విస్ఫూర్జయన్నాజగవం ధనుస్వయం యదాచరత్క్షామ విషహ్యమాజౌ యదా చరర్క్షామవిషహ్యమాజౌ తదా నిలిల్యుర్దిశి దిశ్య సంతో తదా నిలిల్యుర్దిశి దిశ్యసంతో లాంగూలముద్యమ్య యథా మృగేంద్రః లాంగూలముద్యమ్య యథా మృగేంద్రః ఏషోశ్వమేధాన్ శతమాజహార యేషోశ్వమేధాన్ శతమాజహార సరస్వతీ ప్రాదురభావి యత్ర సరస్వతీ ప్రాదురభావి యత్ర అహార్షీద్యస్య హయం పురందరః అహార్షీద్యస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమానే శతక్రతుశ్చరమే వర్తమానే ఏష స్వసద్మోపవనే సమేత్య ఏష స్వసద్మోపవనే సమేత్య సనత్కుమారం భగవంతమేకం సనత్కుమారం భగవంతమేకం ఆరాధ్య భక్త్యా లభతామలం తత్ ఆరాధ్య భక్త్యా లభతామలం తత్ జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి తత్ర తత్ర గిరస్తాస్తాః తత్ర తత్ర గిరస్తాస్తాః ఇతి విశ్రుత విక్రమః ఇది విశ్రుత విక్రమః శ్రోష్యత్యాత్మాశ్రితా గాథాః శ్రోష్యత్యాత్మాశ్రితా గాథాః పృథుః పృథు పరాక్రమః పృథుః పృథు పరాక్రమః దిశో విజిత్యా ప్రతిరుద్ధ చక్రః దిశో విజిత్యా ప్రతిరుద్ధ చక్రః స్వతేజసోత్పాటిత లోకశల్యః స్వతేజసోత్పాటిత లోకశల్యః సురాసురేంద్రైరుపగీయమాన సురాసురేంద్రైరుపగీయమాన మహానుభావో భవితాపతిర్భువః మహానుభావో భవితాపతిర్భువః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే షోడశోऽధ్యాయః షోడశోऽధ్యాయః. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. అదేవిధంగా పృథు మహర్షి యొక్క పృథు చక్రవర్తి యొక్క గుణ వైభవాన్ని గురించి చక్కగా మనం పారాయణ చేసుకున్నాం. ఈనాటి రోజున నిరంతరము శ్రీ భగవంతునికి సంబంధించినటువంటి భాగవత తత్వం, అదేవిధంగా అధ్యాత్మ విద్య యొక్క తత్వం కూడా పరిపూర్ణంగా మనకు అందించమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియక్రాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం